హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనమైతే వ్యతిరేక పదాలైతే మీకు చెప్పుకొచ్చాను కదా. అదే విధంగానే ఇప్పుడు మనము కొన్ని బిట్స్ అనేవి నేర్చుకుందామా ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే 4 మనకు మల్టిపుల్ చాయిస్ ఇచ్చింటాడు. అందులో ఏదో ఒక ఆన్సర్ అనేది మనకు కరెక్ట్ అయిన జవాబు ఉంటుందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమో ఇస్తున్నారంటే సంధికి వ్యతిరేక పదము చెప్పండి ఫ్రెండ్స్ మీరు. విసంధి, విగ్రహం, కర్ణము, కారణము. వీటిలో ఒక ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది. మీరు ఏదో కనిపెట్టగలరా మళ్ళీ? సంధి మన వ్యతిరేక పదాలు అయితే చెప్పుకుంటూ వచ్చాం కదా ఛానల్లో, ట్రెండింగ్ ఉన్న ఛానల్లోన. చెప్పుకోండి మళ్ళీ. సంధికి వ్యతిరేక పదం ఏంటి? సంధి అంటే చెప్పండి ఫ్రెండ్స్, టెల్ మీ ఫాస్ట్గా. సంధి అంటే చెప్పండి మరి. తెలిసిందా ఎవరికైనా ఆన్సరు? సంధి అంటే దీనికి వ్యతిరేకం చెప్పాలన్నమాట. సంధి అంటే విగ్రహం అన్నమాట, వ్యతిరేక పదం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాము. విఫలం నాకు వ్యతిరేక పదము. ఫలం, సఫలం, వేఫలం, ఫల విఫలం. దీనికి వ్యతిరేక పదం ఏంటి చెప్పుకోండి చూద్దాం. ఫలం. విఫలం అంటే ఫలం, వ్యతిరేక పదం. దీనికి కరెక్ట్ అయినటువంటి జవాబు. సరసం వ్యతిరేక పదం చెప్పండి ఫ్రెండ్స్. ఈ పదాల్లో ఏది? రసం, సరిసం, విరసం, విరిసరం. ఏదొస్తుంది మనకి కరెక్ట్ జవాబు చెప్పుకోండి చూద్దాం. సరసం అంటే విరసం వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే వీడియోస్ చేస్తున్నాను. మనము ఈ బిట్స్ అనేవి నేర్చుకోవాలంటే అందరూ కూడా నా వీడియోస్ అయితే చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో అయితే మనం దూసుకు వెళ్దాము. ఓకేనా. థ్యాంక్ యూ.